సో నా పేరు వచ్చేసి శారద. నేను వరంగల్ నుంచి. సో గత ఒక 4-5 ఇయర్స్గా నేను ఆన్లైన్ వర్క్ అది చేసుకుంటూ ఉంటుంటా. సో మంచి ఎర్నింగ్స్ అయితే తీసుకున్నా. అండ్ మీకు కూడా ఒక మంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా సంపాదించుకునే అవకాశం అనేది ఉంది. అండ్ మనం ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు, ఆఫ్లైన్ ద్వారా కూడా వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. సో మంచి వర్క్, మంచి ఆదాయం. సో అది ఏంటి అంటే కనుక ఇది ఒక ఫౌండేషన్ అన్నమాట, ఎన్జిఓ ఫౌండేషన్. సో ఇది దీంట్లో ఏంటి అంటే మనకి చిన్న మెంబర్షిప్ స్పాన్సర్ ద్వారా మనకి అన్లిమిటెడ్ ఆదాయం సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. సో అది ఎలా అంటే కనుక మనకు 350 రూపీస్ తోటి ఇందులో 3 ప్లాన్స్ ఉంటాయి. సో ఈ 3 ప్లాన్స్లో మెయిన్ వన్ వచ్చేసి 350 రూపీస్ తోటి మనం సోషల్ వర్కర్గా మనం లాగిన్ అవ్వాలి, రిజిస్టర్ చేసుకోవాలి. సో దాని ద్వారా ఒక 350 అనేది సంస్థకి మనం డొనేట్ చేసినట్టుగా మనకు ఒక 350 రూపీస్ అనేది పే చేసుకోవాలి. 350 పే చేసుకున్న తర్వాత మనం ఎలాగైతే సోషల్ వర్కర్గా రిజిస్టర్ అయ్యామో సేమ్ అలాగే ఒక 2 మెంబర్స్కి రెఫర్ చేయాలి. సో మనకి ఇక్కడ ఆదాయం ఉంది. అండ్ చిన్న ఆదాయం నుంచి స్టార్ట్ అయిన ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్గా చాలా లక్షలలో అండ్ ఆ పైన కూడా ఉంది కాబట్టి సో మనం ఇది చేసుకోవచ్చు. అండ్ ఒకేసారి 350తో మనం రిజిస్టర్ అయ్యాము అంటే యాజ్ ఎ సోషల్ వర్కర్గా కంపెనీ మనల్ని తీసుకున్నట్టు, అపాయింట్మెంట్ చేసుకున్నట్టు అనమాట. అపాయింట్ చేసుకున్న తర్వాత మనం ఇదే వర్క్ని 2 మెంబర్స్కి రెఫర్ చేస్తే అంటే మన ద్వారా ఒక 2 మెంబర్ని లాగిన్ చేపిస్తే మనకు ఇమీడియట్గా ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చిన్న నుంచి స్టార్ట్ అవుతుంది ఇన్కమ్ అనేది. 2 మెంబర్స్కి రెఫర్ చేస్తే 350 రూపీస్ వస్తాయి. దాని నుంచి మనకు ఫర్ డే ఏ పర్సన్ వచ్చినా కూడా 2 మెంబర్స్ని వాళ్ళ ఐడి లాగిన్ కింద వాళ్ళని యాడ్ చేసుకోవాలి. పైన మన ఐడి ఉంటుంది, మన ఐడి కింద లెఫ్ట్లో ఒకరిని రైట్లో ఒకరిని లాగిన్ చేస్తే మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నుంచి వాళ్ళు కూడా ఒక 2 మెంబర్స్ని రెఫర్ చేసుకుంటూ ఒక టీం అనేది ఫామ్ చేసుకుంటే సో ఇక్కడ 16 రకాల ఆదాయాలు ఉంటాయి, 16 రకాల లెవెల్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ లెవెల్లో వచ్చేసి 350, సెకండ్ లెవెల్లో 350, థర్డ్ లెవెల్లో వచ్చేసి 700 అవుతుంది. అలాగా ఫోర్త్లో వచ్చేసి అమౌంట్ పెరుగుతుంది, డబుల్ అవుతుంది. సో ఫిఫ్త్లో డబుల్ అవుతుంది, సిక్స్త్లో డబుల్ అవుతుంది. అలా 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 అమౌంట్ అనేది 16th లెవెల్కి వచ్చేసరికి 1,09,90,000 రూపాయలు సంపాదించుకోవచ్చు అనమాట. సో 350 అంటే ఒక రోజు ఒక చికెన్ తెచ్చుకున్నంత, లేకపోతే చిన్న అమౌంట్ షాపింగ్ చేయడానికి కూడా మనకు అంత అమౌంట్ 350 అంటే ఆ అమౌంట్ అనేది మనకు అసలు సరిపోదు. సో అట్లాంటి ఒక చిన్న ఖర్చుతోటి చిన్న అమౌంట్ డొనేట్ చేయడం ద్వారా ఈ ఫౌండేషన్ అనేది అందరికీ సహాయం చేస్తుంది ఆదాయం సంపాదించుకోవడానికి. సో దీంట్లో మనకి ఇక్కడ టీం ద్వారా వచ్చే ఆదాయమే కాకుండా మనకు కంపెనీ తరపు నుంచి ఏదైతే ఫౌండేషన్ ఉందో ఫౌండేషన్ నుంచి కూడా మనకు శాలరీ ఉంటుంది. సో ఆ శాలరీ అనేది మనకు 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 15,000 వరకు ఉంటుంది అనమాట. సో ఇది ఒక్కరోజు 2 రోజులు ఇచ్చి ఆఫ్ చేయరు. సో కొన్ని ఇయర్స్ పాటు ఈ శాలరీ కూడా ఉంటుంది. సో ఇది ఫస్ట్ ప్లాన్. సో ఫస్ట్ ప్లాన్లో ఏం చెప్పినా మనం 350 డొనేట్ చేసి మనం లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మనలాగే ఒక 2 మెంబర్స్ని కంపెనీకి పరిచయం చేయాలి, ఫౌండేషన్కి. ఆ తర్వాత అలా 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 అలాగా మనకు టీం అనేది ఏ ఒక్కరు లాగిన్ అయినా కూడా, రిజిస్టర్ చేసుకున్నా కూడా వాళ్ళ తరపు నుంచి ఒక 2 మెంబర్స్ని కంపల్సరీ సంస్థలో మనం లాగిన్ ఇప్పించాలన్నమాట, రిజిస్ట్రేషన్ చేపించాలి. సో ఆ 2 మెంబర్స్ ద్వారా ఇన్కమ్ స్టార్ట్ అయ్యి అన్లిమిటెడ్ ఇన్కమ్, చిన్నగా రూపాయల నుంచి స్టార్ట్ అయిన ఇన్కమ్ అనేది 100,000, 1,000, లక్షలు, కోట్లకు కూడా మారుతుందన్నమాట. సో ఇలా 16 లెవెల్స్లలో 1,09,00,000 తీసుకోవడానికి అవకాశం ఉంది. సో 16 లెవెల్లు ఎన్ని రోజులు పడుతుంది, ఎంతమందిని మనం టీం తయారు చేయాలి అంటే మన ద్వారా 2 మెంబర్స్ వస్తే సరిపోతుంది. ఆ 2 మెంబర్స్ ద్వారా 2 మెంబర్స్, ఆ 2 మెంబర్స్ ద్వారా 2 మెంబర్స్, అలా టీం అనేది బిల్డ్ అవుతుంది. సో ఈ 16 లెవెల్లో ఎంత టైంలో కంప్లీట్ చేయాలి అంటే టార్గెట్ ఏం లేదు. బట్ మనం 16 లెవెల్లని 16 ఒక్కొక్క లెవెల్కి
ఒక మంత్ వేసుకున్నా కూడా 16 లెవెల్ని 16 నెలలలో కంప్లీట్ చేయొచ్చు. లేదు నాకు ఎక్కువ టైం పడుతుందంటే ఇంకొక 6 మంత్స్ టైం తీసుకున్న 2 ఇయర్స్లో ఈ 16 లెవెల్ కంప్లీట్ చేసినా కూడా మంచి ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. అండ్ ఇది ఫస్ట్ ప్లాన్. సెకండ్ ప్లాన్ వచ్చేసి, ఫస్ట్ వచ్చేసి మనం ఆదాయం సంపాదించుకోవడానికి సంస్థ చూపించే ఆదాయం ప్లాన్ అన్నమాట ఇది. సెకండ్ వన్ వచ్చేసి మనకి అన్నపూర్ణ యోజన పథకం అనేది ఉంటుంది. దీంట్లో ఏంటి అంటే 500 మనకు కంపెనీకి ఏదైతే ఫౌండేషన్ సంస్థ ఉందో దీనికి డొనేట్ చేసి రిజిస్టర్ అవ్వడం వల్ల ఓన్లీ 500, అది కూడా ఒక్కసారి మళ్ళీ పెట్టేది లేదు. సో ఒక్కసారి రిజిస్టర్ అవుతే మనకు 1 ఇయర్ వరకు ప్రతి నెల 500 కిరాణం సరుకులు అనేది మనకు వస్తాయి. అందులో మనకి ఆయిల్ ఉండొచ్చు, ఉప్పు, పప్పు, గోధుమ పిండి, చక్కెర, ఇలా రకరకాల వస్తువులు 500కు ఎంతైతే వస్తువులు వస్తాయో ఆ 500 వర్త్ ఉండే వస్తువులు అనేది 1 ఇయర్ వరకు కంపెనీ మనకు ఫ్రీగా ఇస్తుంది. సో ఇదంతా ఎందుకు చేస్తుంది ఇంత? అయితే మనం లాగిన్ అయిన తర్వాత సేమ్ మనలాగే రేషన్కి కిరాణం సరుకులు కావాలి, నాకు కూడా 1 ఇయర్ పాటు నేను కూడా తీసుకోవాలి అనుకుంటే, సో మన లాగిన్ అయిన తర్వాత మన ద్వారా ఒక 2 మెంబర్స్కి ఈ కిరాణం సరుకుల అన్నపూర్ణ యోజన పథకం అనేది రెఫర్ చేయాలి. సో దాని ద్వారా మనకు 1 ఇయర్ పాటు ఫ్రీ వస్తుంది. మన ఐడి వేస్తాము, తర్వాత 2 ఐడీస్ వేపిస్తే మనకు 1 ఇయర్ వరకు కిరాణం రేషన్ అనేది ఫ్రీగా వస్తుంది. సో వాళ్ళు కూడా 2 మెంబర్స్ని రెఫర్ చేయడం ద్వారా వాళ్ళకి కూడా ఎవరైతే 2 మెంబర్స్ని రెఫర్ చేసి మన కంపెనీలో రిజిస్టర్ అవుతారో వాళ్ళకి కూడా 1 ఇయర్ పాటు కిరాణం రేషన్ అనేది ఒక్క ఐడికి 500 రూపీస్ రేషన్ ఫ్రీ ఉంటుందని చెప్పాను కదా, అలా మనకు 3 ఐడీస్ 4 ఐడీస్ కూడా చేసుకోవచ్చు. దాని ద్వారా మనకి 1 ఇయర్ పాటు కిరాణం రేషన్ అనేది ఫ్రీగా వస్తుంది. సో ఆ తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ కూడా మనకు ఫ్రీగా రేషన్ కావాలి అంటే 1 ఇయర్ తర్వాత కూడా మళ్ళీ 500 పెట్టి లాగిన్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ 1 ఇయర్ వరకు కూడా మనకు రేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. సో ఇది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి సహాయం చేసే ఒకటి పథకం ఉంది అన్నమాట. సో ఆ పథకంలో వచ్చేసి అమ్మాయి పెళ్లికి 30,000 నుంచి 3 lakhs వరకు మనకు కంపెనీ సంస్థ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ చదువుకు హెల్ప్ చేస్తుంది 30,000 నుంచి 3 lakhs వరకు. అండ్ వ్యవసాయంకి పెట్టుబడులకు 30,000 నుంచి 3 lakhs వరకు హెల్ప్ చేస్తుంది. అండ్ డెలివరీస్ ఉంటే కనుక 3,000 నుంచి 30,000 వరకు మనకు కంపెనీ హెల్ప్ చేస్తుంది సంస్థ. సో ఇంకొకటి వచ్చేసి మనకి చదువులకి హెల్ప్ చేస్తుంది. అండ్ మనకి ఇలా 10 రకాల సహాయాలు అనేది ఉన్నాయి. సపోజ్ నేను ఇల్లు కట్టుకుంటా, సో నేను ఇల్లు కట్టుకుంటా, నాకు సరి అయిన డాక్యుమెంట్స్ కనుక కంపెనీకి మనం సబ్మిట్ చేస్తే మనకు 30,000 నుంచి 3 lakhs వరకు సంస్థ నుంచి మనకు హెల్ప్ అందుతుంది. ఈ వచ్చిన ఏ అమౌంట్ కూడా మళ్ళీ మనం రిటర్న్ ఫౌండేషన్కి కట్టాల్సిన పని లేదనమాట. మనం తీసుకోవడమే ఉంటుంది, కానీ మళ్ళీ మనం రిటర్న్ కట్టాల్సిన పని లేదు. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ 350తో మనం లాగిన్ అయ్యి 2 మెంబర్స్కి రెఫర్ చేస్తున్నాం. ఆ తర్వాత 500 అన్నపూర్ణ యోజన పథకంలో 500తో లాగిన్ అయ్యి మనం 2 మెంబర్స్కి రెఫర్ చేస్తున్నాం అంతే. సో తద్వారా మనకు టీం బిల్డ్ అవుతుంది. సో టీం బిల్డ్ అయ్యే కొద్దీ మనకి అమౌంట్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ దాంట్లో 350 దాంట్లోనేమో ఆదాయం సంపాదించుకోవచ్చు. సెకండ్ వన్లోనేమో మనకి రేషన్ ఫ్రీగా ఉంటుంది 1 ఇయర్ వరకు. సో థర్డ్ వన్ వచ్చేసి మనకు ఇల్లు కట్టుకోవాలన్నా, పెళ్లికైనా, డెలివరీస్ ఉన్నా, లేకపోతే చదువులకైనా, బిజినెస్ కోసమైనా, వ్యవసాయానికైనా ఇలా మనకి 10 రకాల సహాయాలు, బిజినెస్ చేసుకోవాలన్నా, సో ఇలా 10 రకాల సహాయం ఫౌండేషన్ ద్వారా మనకు అందుతుంది అనమాట. ఈ అమౌంట్ ఏది కూడా మనం రిటర్న్ గా మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ నా ఇంట్లో బిజినెస్ కోసం నేను అప్లికేషన్ పెట్టుకున్నా, నాకు సహాయం అనేది వచ్చింది. సో ఆ అమౌంట్ వచ్చింది అంటే అది మళ్ళీ రిటర్న్ పే చేయాల్సిన అవసరం అనేది లేదు అనమాట. సో అలా ఉంటుంది. అండ్ ఫౌండేషన్ పేరు వచ్చేసి మనకి రెక్స్లర్ వెల్ఫేర్ ఫౌండేషన్ అనమాట. మనకి 24లో అంటే 2024లో ఈ సంస్థ స్టార్ట్ అయ్యింది. ఈ సంస్థని స్టార్ట్ చేసిన పర్సన్ వచ్చేసి ఒక రిటైర్డ్ ఆఫీసర్ అనమాట. సో తనకి భారతదేశం మొత్తం నిరుద్యోగం ఉంది కాబట్టి నిరుద్యోగం పోగొట్టి వాళ్లకు ఆదాయం ఇప్పించాలి, అలాగే బలహీన బడుగు వర్గాలకి మన ద్వారా హెల్ప్ అందాలి అనే ఉద్దేశంతో ప్రతి ఇంట్లో మన ఎన్జిఓ పేరు అనేది వినిపించాలి, సహాయం అందాలి ఇంటింటికి అనేసి ఈ సహాయాలన్నీ కూడా
ఫౌండేషన్ స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ మేము కొంత అమౌంట్ డివైడెడ్ తీసుకుంటూనే ఉన్నాము. సో అందుకని మీకు కూడా చెప్తున్నా, ఎవరికైతే మీకు సహాయం కావాలి, ఆదాయం సంపాదించుకోవాలి, నాకు ఇల్లు ప్లాన్ ఉంది, పెళ్లి ప్లాన్ ఉంది, ఇలా ఇంట్లో కొన్ని ఉన్నాయి, సో ఆ ఖర్చులు నేను పెట్టుకోలేను కాబట్టి నాకు సహాయం కూడా కావాలి, ఎంత కొంత అమౌంట్ అయినా సహాయం కావాలి అనుకుంటే డెఫినెట్గా నాకు కాంటాక్ట్ అవ్వండి. సో నా నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద ఇస్తున్నా, నాకు కాంటాక్ట్ అయితే ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. అండ్ సంస్థ బాగుంది, జెన్యూన్, అండ్ మంచి ఇన్కమ్ ఉంది, మంచి సహాయం పొందొచ్చు అనమాట. మనం సహాయం పొందడమే కాదు, ఇంకొక 10 మందికి, ఇంకొక 100 మందికి కూడా మనం సహాయం చేయొచ్చు. సో ఆ విధంగా చాలా బాగుంది. అండ్ మనకి 8 o'clock వచ్చేసి గూగుల్ మీట్ అనేది ఉంటుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నాకు మెసేజ్ చేస్తే కనుక నేను ఆ గూగుల్ మీట్ లింక్ పంపిస్తాను. ఒకసారి ఆ మీటింగ్కి అటెండ్ అయ్యి కూడా మీరు ఫర్దర్గా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ పెద్ద డౌట్ రావచ్చు, 1 year వరకు రేషన్ ఫ్రీ ఇవ్వడం అండ్ పెళ్లిళ్ళకి వీటికి సహాయాలు చేయడం ఎలా అంటే గనక, ఎలా చేస్తున్నారు ఇవన్నీ అంటే గనక, సో మనకు మన భారతదేశంలో సెక్షన్ 8 అనేసి ఒక సెక్షన్ ఉంది. సో దీంట్లో ఏంటి అంటే, ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారస్తులు, సో రిలయన్స్, టాటా, ఇట్లా పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్ళకి ఏదైతే ఇప్పుడు సపోజ్ ఒక 1000 ప్రాఫిట్ ఉందనుకోండి, వాళ్ళు సంపాదన, వాళ్ళకి లాభాలు ఒక 1000 రూపీస్ సంపాదించారు అంటే అందులో 40% గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో కట్టాలి. సో 40% కట్టాలి కాబట్టి 1000లో వాళ్ళకి 4000 రూపీస్ గవర్నమెంట్ ట్యాక్స్కే కట్టాలి. సో గవర్నమెంట్ వాళ్ళకు ఒక అవకాశం ఏమిచ్చింది అంటే, సో మీరు సహాయక ఏదైతే ఎన్జిఓ ఫౌండేషన్స్ ఉంటాయో, ఆర్ఫాన్స్ కి సంబంధించిన ఫౌండేషన్, పూర్ పీపుల్ కి హెల్ప్ చేసే ఫౌండేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫౌండేషన్స్ కి మీరు 2% మీకు వచ్చే మీరు కట్టే ట్యాక్స్ లో 2% వాళ్ళకి అమౌంట్ అనేది వాళ్ళకి సహాయం చేయండి, ఫండ్స్ రూపంలో ఇవ్వండి. ఇస్తే మీరు కట్టే ట్యాక్స్ లో సగం వరకు మీకు ఆ ట్యాక్స్ అనేది తగ్గుతుంది అని గవర్నమెంట్ ఒక సెక్షన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, తీసుకొచ్చింది అనమాట. సో దాని ప్రకారం ఇప్పుడు 1000 రూపాయలలో 4000 కట్టేవాడికి 2% మనం హెల్ప్ చేస్తే మిగిలింది సగం తగ్గుతుంది అంటే ఎవరైనా హెల్ప్ చేస్తారు కదా. సో అలాగా మన ఫౌండేషన్ కి చాలా రకాల కంపెనీస్ నుంచి ఫండ్స్ వస్తాయి అన్నమాట. వాళ్ళు ట్యాక్స్ తగ్గించుకోవడానికి మన కంపెనీకి ఫండ్స్ ఇస్తారు. సో ఆ ఫండ్స్ ద్వారా మన భారతదేశం మొత్తంలో హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో కంపెనీ ఎండి గారు, ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన ఎండి గారు మనకు ఈ సహాయాలు అనేది చేస్తున్నారనమాట. సో ఎందుకంటే ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, అన్నం తిన్నోడికి మళ్ళీ అన్నం పెడతా అంటే వద్దంటారు, ఎందుకంటే కడుపు నిండి ఉంటుంది కాబట్టి. కానీ అదే 1 కోటి ఉన్నోడికి ఇంకొక 1 కోటి వస్తాయి అంటే ఎవరైనా వద్దంటారా? మీరు వద్దంటారా? డెఫినెట్ గా నేనైతే వద్దన్నాను. ఎందుకంటే మనకి ఎన్ని డబ్బులు ఉంటే మనకు అంత రెస్పెక్ట్ ఉంటుంది, అంత వాల్యూ ఉంటుంది, మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మనం చాలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గా బతకొచ్చు కాబట్టి. సో డబ్బులు ఎవరు వద్దనుకోరు. సో బడా బాబులు కూడా డబ్బులు వద్దనుకోరు కాబట్టి వాళ్ళు ఫౌండేషన్స్ కి హెల్ప్ చేసి వాళ్ళ ట్యాక్స్ ని తగ్గించుకుంటారు. కాబట్టి మన ఫౌండేషన్స్ కి చాలా ఫండ్స్ ఉంటాయి, కొన్ని కోట్లలో ఫండ్స్ ఉంటాయి. ఆ కోట్ల రూపాయల్ని భారతదేశం మొత్తట ప్రతి ఇంట్లో కూడా ఎన్జిఓ ఫౌండేషన్ ద్వారా హెల్ప్ అందాలి, సహాయం అందాలి అనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నారు. సో మన దగ్గరికి కూడా, మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ ఫౌండేషన్ వచ్చింది, రన్ అవుతుంది సక్సెస్ఫుల్ గా. సో నేను రీసెంట్ గా స్టార్ట్ చేసుకున్నా కూడా నేను కొంత ఎర్నింగ్స్ అయితే చేసిన. సో నాకు ఫ్రీ రేషన్ కూడా వస్తుంది. సో ఇంకా ముందు ఇల్లు ప్లాను అవన్నీ ఉన్నాయి కాబట్టి సో వాటి కోసం కూడా నేను ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. సో అది అన్నమాట, మంచి అవకాశం. మనం బ్రతకడంతో పాటు మనం ఒక 10 మందిని 100 మందిని బ్రతికించడానికి ఇక్కడ మంచి అవకాశం ఉంది. సో ఆల్ ది బెస్ట్ అందరికి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే 350 అంటే ఏంటండి, జస్ట్ ఒక్కసారి మనం ఒక చిన్న ఏమన్నా కొనుక్కొచ్చుకున్నంత వాల్యూ కాదు. సో ఏది ఖర్చు పెట్టినా దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు.
బట్ ఈ ఫౌండేషన్లో 350తో ఐడి వేసుకొని ఒక 500తో అన్నపూర్ణ యోజనలో ఐడి వేసుకొని ఒక 2 మెంబర్స్కి రెఫర్ చేయగలిగితే మీకు మంచి ఆదాయం ఉంటుంది, సంవత్సరం వరకు రేషన్ ఫ్రీ ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ అందరికి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి, నేను డీటెయిల్స్ పంపిస్తా. నా నెంబర్ వచ్చేసి 9676123368. నా పేరు శారద. సో వెంటనే అమౌంట్ పే చేసి నేను వెంటనే జాయిన్ అవుతా అంటే కూడా నాకు ఇదే నెంబర్కి ఫోన్పే, జీపే, పేటిఎం ఉన్నాయి. సో అమౌంట్ పే చేసి నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెడితే కనుక ఇమీడియట్గా మీ ఐడి వేసేస్తా, మీకు ఫర్దర్ డీటెయిల్స్ చెప్తా, ఎలా వర్క్ చేసుకోవాలనేది కంప్లీట్గా చెప్తా. అండ్ ఇక్కడ శాలరీ కూడా ఉందని చెప్పాను కదా. సో మనం జస్ట్ ఒక 5th లెవెల్ 6th లెవెల్ అలా వెళ్ళినాము అంటే శాలరీ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. సో టీం తరపున ఆదాయం ఉంటుంది, శాలరీ వస్తుంది, ఫౌండేషన్ నుంచి రేషన్ ఫ్రీగా వస్తుంది, మనం ఫర్దర్గా బిజినెస్ ప్లాన్ ఉన్నా, ఇల్లు ప్లాన్ ఉన్నా, వీటి అన్నిటికీ మనకు సహాయం అందుతుంది. సో ఇంకెందుకు వెయిట్ చేయడం, వెంటనే 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 మెసేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.